శ్రీ హరివాయుగురుభ్యో నమ. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమ. శ్రీ రాఘవేంద్రతీర్థగురుభ్యో నమ. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమ. హరి ఓం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన భగవద్గీతోపన్యాసంలో నిన్నటి రోజున మనము 3వ అధ్యాయంలో చివరగా 19వ శ్లోకాన్ని చెప్పుకుంటూ ముక్తాత్మలు అసంప్రజ్ఞాత సమాధి అందు ఉన్నటువంటి వారు కర్మలు చేయవలసిన అవసరం లేదు, కర్మ చెయ్యకపోయినా దోషము లేదు. అయితే బాహ్య ప్రజ్ఞ కలిగినటువంటి వారు కర్మలు చేసి తీరాలి అని చెప్తున్నారు. ఇక ఈరోజు 19వ పద్యంలో కృష్ణుడు కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. వెనుక మనం చెప్పుకున్నాము, జ్ఞానయోగులు కర్మయోగులు. జ్ఞానము చేత మోక్షాన్ని పొందేటటువంటి వాళ్ళు, కర్మయోగము చేత మోక్షాన్ని పొందేటటువంటి వాళ్ళు. ఆ కర్మ చేస్తూ కర్మయోగముతో మోక్షాన్ని పొందేటటువంటి వాళ్ళు వెనక చెప్పుకున్నాం. జనకరాజు, ప్రియవ్రతుడు మొదలైనటువంటి జ్ఞానులు కూడా కర్మ చేస్తూ మోక్షరూపమైనటువంటి సిద్ధిని పొందినారు. అయితే ఈ జ్ఞానులు కర్మను ఎందుకు చేయాలి అని అంటే, కొని భ్రష్టుడైతే వారి కింద పనిచేసేటటువంటి వాళ్ళు మా అధికారి, పై అధికారే లంచం తీసుకుంటూ ఉన్నాడు, నేను ఎందుకు తీసుకోరాదు, అవినీతిని ఎందుకు చెయ్యరాదు అనేటటువంటి మనస్థితి వస్తుంది. అదే ఆఫీసునందు ఆ ఆఫీసుకు అధికారి, ఉత్తమ అధికారి అయినటువంటి వాడు అతడు అవినీతి చెయ్యకుండా చాలా నిజాయితీగా ఉంటే మిగిలిన అతని కింద పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే యథారాజా తథా ప్రజా అని. కాబట్టి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి పనులను చేస్తారు. ఏది చేస్తారో ఆచరిస్తారో దానినే మిగిలినటువంటి వాళ్ళు ప్రమాణముగా స్వీకరిస్తారు. కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, ఎవరో కాదు, నేనే లోక శిక్షణార్థము, లోకానికి తెలియజేయడానికి నేనే కర్మను చేస్తాను, కర్మాచరణ నేను కూడా చేస్తాను అని చెబుతూ ఉన్నాడు. 22, 23, 24 శ్లోకాలు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి యదిహ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మచేదహం శంకరస్య చ కర్తా స్యాముపహన్యామి మా ప్రజాః. హే అర్జున, నాకు ఏ కర్తవ్యములు లేదు, ఈ కర్తవ్యం చెయ్యాలి చెయ్యకూడదు అని విధి నిషేధములు నియమ నిబంధనలు ఏవీ లేవు నాకు. ఎందుకంటే నేను భూతకాలంలో పొందినది కానీ భవిష్యత్ కాలంలో కర్మల చేత పొందవలసినది కానీ ఏదీనూ లేదు. అయినా నేను కర్మను చేస్తూనే ఉంటాను అని చెబుతూ ఉన్నాడు. ఎందుకు? భగవంతునికి తెల్లవారుజామున లేయాలి, సంధ్యావందనం చేయాలి, పూజ చేయాలి, అర్చన చేయాలి అనేటటువంటి ఏ విధి నిషేధములు లేవు. ఏకాదశి ఉపవాసం చేయాలి, ఎందుకంటే వాడు అన్నింటికీ అతీతుడు, వాడు ప్రకృతి సంబంధము లేనటువంటి అప్రాకృతుడు. అయినా కానీ
భగవంతుడు కృష్ణుడిగా రాముడిగా అవతరించినప్పుడు అందరిలాగా అతను కూడా స్నాన సంధ్యావందనాదులు పూజాదులు తపస్సులు చేస్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే లోక శిక్షణార్థము. భగవంతుడు ఎవడు అంటే సర్వోత్తముడు భగవంతుడు. భగవంతుని కంటే ఉత్తముడైనటువంటి వాడు ఈ జగత్తునందు ఎవడు. యద్యాచరతి శ్రేష్ఠ తత్తదేవే ఇతరో జన. సమాజంలో ఈ జగత్తునందు భగవంతుని కంటే ఉత్తముడు ఎవడు లేడు. కాబట్టి ఉత్తముడైన సర్వోత్తముడైన నేనే కర్మను చేస్తున్నాను. ఎందుకు? నన్ను చూసి ప్రజలందరూ కూడా కర్మలను చెయ్యాలి. నాకు చెయ్యవలసిన అవసరం లేకపోయినా, ఆ కర్మల వలన నేను పొందవలసినది ఏదీ లేకపోయినా ప్రజలను చెయ్యమని చెప్పడానికి, ప్రజలను ప్రచోదన చెయ్యడానికి నేను ఎప్పుడూ కర్మలు చేస్తూ ఉంటాను. ఇక చెప్తూ ఉన్నాడు, యదిహ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశ. ఒకవేళ నేనే అలసత్వము ప్రదర్శించి కర్మ చెయ్యకపోతే అప్పుడు అందరూ కూడా నా మార్గాన్నే అనుసరిస్తారు. ఎందుకు? సర్వోత్తముడైనటువంటి భగవంతుడే ఏ పని చెయ్యకుండా ఊరికే కూర్చున్నాడు, ఇక మేమెందుకు చెయ్యాలి అని అందరూ నన్నే అనుసరిస్తారు. నేను కర్మ చెయ్యకపోయినా నాకు ఏ విధమైనటువంటి లాభ నష్టములు లేవు. అయితే నన్ను ఆదర్శంగా తీసుకొని మనుష్యులందరూ ఏ కర్మను చెయ్యకుండా అందరూ ఊరికే కూర్చుంటే అప్పుడు ఈ లోక వ్యాపారము వ్యవహారము ఎలా జరుగుతుంది? అంతా స్థగితమైపోతుంది. లోకమంతా అల్లకల్లోలమైపోతుంది. ఎక్కడెక్కడ అలాగే అన్నీ నిలబడిపోతాయి. అది కాకూడదని జనులు నన్ను చూచి వారు పనులు చెయ్యాలి, కర్మలు చెయ్యాలి అని నేను కర్మను చేస్తూనే ఉంటాను. నేను కర్మలు చేయటం లేదు. భగవంతునికి కర్మలు చేయవలసిన అవసరం లేదు. మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా చేయవలసిన అవసరం లేదు. ఆ కర్మల చేత పొందవలసినది ఏదీ లేదు. అతడు ఆప్తకాముడు. అయితే నేను కర్మలు చెయ్యలేదని జనులు కూడా కర్మలు చెయ్యకుండా ఉంటే ఏమవుతుంది? నరకాది అనర్థాలను పొందుతారు వాళ్ళు. అంతేకాకుండా కర్మ లోపము చేత ఎవ్వరూ వారి కర్మలను చెయ్యకుండా ఉండటం చేత ఈ వర్ణ వ్యవస్థ అంతా నాశనమైపోతుంది, సాంకర్యం ఏర్పడుతుంది. వాటన్నింటికి నేను కారణమవుతాను. దాని కారణంగా అందరి జనుల నాశనానికి నేనే కారణమవుతాను, వారిని చంపినటువంటి వాడను అవుతాను అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు భగవంతుడు ఏమి స్పష్టంగా చెబుతున్నాడు అని అంటే, అయ్యా నేనే కర్మలు చేస్తూ ఉన్నాను, నాకు ఏ కర్మల వలన ఏ ప్రయోజనము లేదు. అయినా నేనే ఎందుకు కర్మలు చేస్తున్నాను? మిమ్మల్ని ప్రచోదించడానికి, మీకు ప్రేరకుడిగా ఉండి మీరు ఎవరెవరు వాళ్ళ కర్మలను వారి వర్ణాశ్రమోచితమైనటువంటి కర్మలను కాలకాలమునకు తూచా తప్పకుండా వాళ్ళు ఆచరించినప్పుడు మాత్రమే ఈ లోక వ్యవహారము సాగుతుంది. ఎవరి పనులు వాళ్ళు చేయకుండా ఒక ఇంటి యందు కానీ ఒక కార్యాలయం యందు కానీ ఎవరెవరి పనులు చేయకుండా అందరూ ఊరికే కూర్చుంటే ఏమవుతుంది? వ్యవస్థ పాడవుతుంది. అలాగే ఈ జగత్తునందు నన్ను చూసి నేను పని చేయటం లేదని అందరూ అలాగే కూర్చుంటే జగత్తు అల్లకల్లోలమై నాశనం అవుతుంది. కాబట్టి నేను ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాను. కృష్ణుడు ఎంత గొప్పవాడంటే, రాజసూయ యాగం జరుగుతూ ఉన్నది. ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేస్తూ ఉన్నాడు.
ఒక్కసారి 1 గంట మోగితే కొన్ని లక్షల మంది భోజనాలు చేస్తూ ఉంటారట ఆ రాజసూయ యాగంలో. అలాగా ఆ గంట 24 గంటలు ఆగకుండా మ్రోగుతూనే ఉన్నది. అంటే ఎన్ని లక్షల కోట్ల మంది భోజనం చేస్తూ ఉన్నారు. సరే, భోజనం అయిపోయిన తర్వాత శుద్ధీకరణ జరగాలి. ఆకులు ఎత్తాలి, శుద్ధి పెట్టాలి, ఎంగిల విస్తరాకులు ఎత్తాలి, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు రాజసూయ యాగంలో కృష్ణుడు ఏం చేశాట, తన పట్టు పీతాంబర వస్త్రాలను పైకి ఎత్తి కట్టుకొని ఆ బ్రాహ్మణులు వాళ్ళు భక్తులు భోజనం చేసినటువంటి విస్తరాకులను ఎత్తి తాను పారవేసి శుచి చేస్తున్నట, శుద్ధి చేస్తూ ఉన్నట అక్కడ భోజనశాలను. కృష్ణుడు ఎందుకయ్యా చేస్తున్నాడు అంటే, అయ్యో భగవంతుడైనటువంటి కృష్ణుడే చేస్తూ ఉన్నాడు, ఇక మనమెంత, మనము చేద్దాము అని అందరూ వచ్చి చేయడానికి కృష్ణుడు తాను ఆచరించి చూపిస్తూ ఉన్నాడు. కేవలం ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం కాదు, ఆచరించి చూపాలి అని కృష్ణుడు మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కర్మలు అనేటటువంటిది తప్పకుండా చెయ్యాలి. ఎవరెవరికి నిర్దేశింపబడినటువంటి కర్మలు వాళ్ళు చెయ్యాలి. బ్రాహ్మణులు వాళ్ళు చేయవలసినటువంటి యజ్ఞయాగములు, అధ్యయనము, అధ్యాపనము, మంత్రతంత్ర జపములు వీళ్ళు చేయాలి. రాజు అయినటువంటి వాడు రాజ్యాన్ని పాలించాలి, రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచాలి, శత్రువుల బారి నుండి కాపాడాలి. వాడు దుష్టులను శిక్షించి శిష్టులను సంరక్షించడం అనేటటువంటిది రాజు యొక్క కర్తవ్యము, వాని ధర్మంగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ మాటల ద్వారా అర్జునునికి ఏమి సందేశం ఇస్తూ ఉన్నాడు కృష్ణుడంటే, అయ్యా అర్జున, నీవు రాజువి, నీవు కర్మయోగివి, ప్రియవ్రత రాజు వీళ్ళు అయినటువంటి వీళ్ళ కోవకు నీవు చెందుతావు. కాబట్టి నీకు నిర్దేశింపబడినటువంటి, అంటే రాజుగా నీవు చెయ్యవలసినటువంటి కర్తవ్యం ఏమిటి? రాజ్యాన్ని పాలించాలి, ధర్మాన్ని రక్షించాలి, దుష్టులను శిక్షించాలి, సజ్జనులను రక్షించాలి. కాబట్టి నీ రాజుగా నీ కర్తవ్యాన్ని నీవు చెయ్యి, కర్మను వదలద్దు. ఈ యుద్ధం చేయటం అనేటటువంటిది నీ యొక్క స్వధర్మము, నీ యొక్క కర్తవ్యము. కర్తవ్యలోపం చేయొద్దు, కర్మలోపం చేయొద్దు, ధర్మలోపం చేయొద్దు. కాబట్టి నేనే చేస్తున్నాను అన్న తరువాత నీవు నా భక్తుడవు కాబట్టి నీవు కర్మను ఆచరించు అని స్పష్టంగా ఈ శ్లోకాలలో చెబుతూ, ఇక 25వ శ్లోకంలో కర్మను చెయ్యి, అయితే ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.